భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, సబ్కే సాత్ సబ్కా విశ్వాస్. ఈరోజు మోడీ గారి లక్ష్యం కూడా ఒకటే, సబ్కే సాత్ సబ్కే వికాస్. అంత్యోదయ ప్రతి మూలనున్న గ్రామం కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి మూలనున్న వార్డు కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన చెందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు బాన్సోడ పట్టణానికి కూడా అనేక నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మోరీ పైసలు సెంట్రల్ గవర్నమెంటే, బుగ్గ పైసలు సెంట్రల్ గవర్నమెంటే, క్లీనింగ్ పైసలు సెంట్రల్ గవర్నమెంటే, ఇక్కడున్న సీసీ రోడ్ల పైసలు సెంట్రల్ గవర్నమెంటే, ఇక్కడున్న బీటీ రోడ్ పైసలు సెంట్రల్ గవర్నమెంటే, హైవే రోడ్లు సెంట్రల్ గవర్నమెంటే. ప్రతి డబ్బు కూడా డెవలప్మెంట్కి వచ్చే ప్రతి ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. కానీ అది ఇక్కడున్న కౌన్సిలర్ల ఇంతకుముందు అధికార పార్టీ కౌన్సిలర్లు తప్పిదం వల్ల కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళినాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని బాన్సోడ్లు ఆదరిస్తే ప్రతి పైసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పైసా కూడా, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పైసా కూడా ఈ వార్డుల అభివృద్ధికి, బాన్సోడ్ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికే వెచ్చించి అవినీతి లేకుండా చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లను బాన్సోడ్లో అత్యధికంగా గెలిపించగలరని ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.